హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ వాళ్ళ వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో గుత్తి వంకాయ చేశాను. సో ఇక్కడ నేను అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా. సో ప్యాన్ పెట్టుకొని పల్లీలు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి, నువ్వులు కూడా కొన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి మాడకూడదు, మాడితే చేదు వచ్చేస్తుంది. సో అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర కూడా రెడీ చేసుకున్న, చెక్క లవంగా ఒక యాలక కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీకి కావాల్సినవి ఆనియన్, టమోటా, బిర్యానీ ఆకు అండ్ కరివేపాకు అన్నీ రెడీ పెట్టుకున్నా. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ వంకాయలు కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఇక్కడ ఆనియన్, కరివేపాకు, బిర్యానీ ఆకు, తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. సో ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కొంచెం రెడ్గా ఫ్రై కావాలి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. సో ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టైంలో కొంచెం ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్న. తర్వాత ఇక్కడ నేను చింతపండు రసం కొంచెం యాడ్ చేశాను. సో టమోటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాస్ చూసి వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ పులుపు వస్తుంది. ఎందుకంటే మనం చింతపండు రసం యాడ్ చేసుకున్నాం కాబట్టి టమోటాస్ ఒకటే తీసుకున్నా. సో సరిపడిన వాటర్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేశాను. సో కొంచెం నూనె అనేది పైకి వచ్చిన తర్వాత కర్రీ అయిపోయినట్టే. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. వంకాయ ఎవరికైతే ఇష్టం లేదో ఇలా గుత్తి వంకాయ చేసి పెడితే చాలా బాగుంటుంది. సో వాళ్ళకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అవుతుంది. సో ట్రై చేయండి మీరు కూడా, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రోజీ. బాయ్ బాయ్.